రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్లిన ఎమ్మెల్యే పైన కూడా ఈరోజు కేసు పెట్టారంటే ఒకసారి ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. 2 days బ్యాక్ హరీష్ రావు గారి మీద కేసు పెట్టినప్పుడు ఒక పర్సన్ పోయి కంప్లైంట్ ఇచ్చినప్పుడు కేసు రిజిస్టర్ చేశారు. అట్లాగే ఒక ఎమ్మెల్యే పోయి కూడా కంప్లైంట్ ఇచ్చే అధికారం ఉంటుంది కదా పోలీస్ స్టేషన్లో. మరి స్టేషన్లో టైం ఇచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్లి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఎమ్మెల్యే గారు వెళ్తే ఒక రకంగా ఆయనను అవమానం చేసి బయటకు వెళ్ళిపోతున్న సిఐ గారు, ఏసీపీ గారు ప్రవర్తించిన తీరు చూస్తున్నాము. అయినా కూడా ఖచ్చితంగా ఈరోజు ఈ రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్మెంట్ 2 రకాలుగా లాని ఇంప్లిమెంట్ చేస్తుంది అనుకోవాలి. అంటే లా అండ్ ఆర్డర్ని ప్రతిపక్షాలకు ఒక రకంగా, రూలింగ్ పార్టీలు ఉన్న వాళ్ళకి ఒక రకంగా. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి అప్లికేషన్ ఇవ్వడానికి వెళ్తే కూడా పోలీస్ డిపార్ట్మెంటే కాపాడాల్సిన న్యాయాన్ని, ధర్మాన్ని కాపాడాల్సిన పోలీస్ డిపార్ట్మెంట్ ఈరోజు కేసులు పెడుతున్న విషయం ఒక సైడ్ అయితే, ఇంకొక సైడ్ రూలింగ్ పార్టీలో ఉన్న మామూలు పర్సన్ వెళ్ళి కూడా కంప్లైంట్ ఇస్తే గౌరవ శాసనసభ్యులు హరీష్ రావు గారి మీద కేసు పెట్టిన సందర్భాన్ని గమనిస్తా ఉన్నాం. మరి నిన్నగాక మొన్న ఒక వారం 10 రోజుల కిందట గౌరవ ముఖ్యమంత్రి గారి పైన, వారి అన్నదమ్ముల పైన కూడా సూసైడ్ నోట్ రాసి సూసైడ్ చేసుకున్న సాయిరెడ్డి గారు సూసైడ్ చేసుకున్నారు కదా. మరి ఆ కేసు ఎందుకు పరిశీలించలేదని ఒకసారి గమనించాలని కోరుతా ఉన్నాను. ఎవరైతే ప్రశ్నిస్తారో, ఎవరైతే ప్రభుత్వాన్ని అడుగుతున్నారో వాళ్ళ మీద కేసులు పెట్టి అక్రమంగా నిర్బంధించి భయభ్రాంతులకు గురి చేయాలని ప్రయత్నిస్తున్న ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా కింది స్థాయిలో ఉన్న ప్రతి కార్యకర్త కూడా ప్రశ్నిస్తారు. కేసులకు భయపడో, దేనికి భయపడో వెనక్కిపోతారని మాత్రం ఈ ప్రభుత్వం ఊహించుకోవద్దు. ఖచ్చితంగా ప్రశ్నిస్తూనే ఉంటాం, ప్రజల పక్షాన పోరాటం చేస్తూనే ఉంటాం. ఈ అక్రమ అరెస్టులు, అక్రమ నిర్బంధాలు ఏవైతున్నాయో ప్రజలు గమనిస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజలందరూ కూడా చాలా విజ్ఞులు, ఇవన్నీ గమనిస్తున్నారు. తప్పకుండా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉంది. సలహాలు, సూచనలు అడగాల్సిన వాళ్ళు కనీసం అడగడానికి కూడా వాళ్ళకు ఏం అడగాలో కూడా అర్థమైతలేదు. కనీసం సలహాలు, సూచనలు ఇవ్వండి అంటే ఇస్తాం, కానీ మైక్ పట్టుకొని స్టేజ్ మీద కూర్చొని సలహాలు, సూచనలు ఇవ్వండి అంటే మళ్ళీ మేము సలహాలు, సూచనలు తీసుకొని సెక్రటరియట్ పోతే ఆడ కూడా అరెస్ట్ చేస్తారు. ఎక్కడ పోయి ఎవరికి పోయి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి? మేము కూడా మైక్ పట్టుకొని సలహాలు, సూచనలు ఇవ్వాలా? ముఖ్యమంత్రి గారు మైక్ పట్టుకొని అడుగుతున్నారు, సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి అంటున్నారు. ఎవరికి ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి? అది చెప్తే కదా వెళ్ళి ఇస్తాము. ఇయ్యనప్పుడు ఇట్లాగే ప్రశ్నిద్దామని వెళ్తే, రిప్రజెంటేషన్ తీసుకొని వెళ్తే అక్కడే అరెస్ట్ చేస్తారు. మమ్మల్ని ఏదో కుట్ర చేయనీకి వచ్చిందని మళ్ళీ అక్కడ అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఊరికే వేగ్గా ఏదో సలహాలు, సూచనలు అని కాదు. కానీ ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని అరెస్ట్ చేస్తూ, కేసులు పెడుతూ ఒక రకమైన ఆనందం పొందుతా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ప్రజలకి న్యాయబద్ధంగా అందించిన పాలన. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ఇంటర్వ్యూలో చూశాను నేను, 6 గ్యారెంటీలు కాదు 7వ గ్యారెంటీ కూడా ఉంది నా దగ్గర, ప్రజాస్వామ్యం కాపాడాల్సిన బాధ్యత అన్నారు. 6 గ్యారెంటీలను తుంగలో దొక్కారు, 7వ గ్యారెంటీ కూడా తుంగలో దొక్కుతున్న విషయాన్ని ప్రజలు గమనిస్తా ఉన్నారు. అదే కనిపించాడు జాగ్రత్త తిరుపతి రావుతో బాగా ఇట్లా తెలుసు ఆయనకి తెలుసు. విజయనా విజయనా